ఇక్కడ చాలా వరకు కూడా ఒక టీ షర్ట్ కానివ్వండి, హార్ట్ సింబల్ కానివ్వండి, వుడ్ కానివ్వండి, వాచెస్ కానివ్వండి, కీ చైన్స్ కానివ్వండి, ఇలా మనకి చిన్న చిన్న గిఫ్ట్లు మన ఫొటోస్ కానీ మన నేమ్స్ కానీ రాసుకుంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో మీరు ఎక్కడైనా ఏదైనా స్టైల్ చూసి ఇక్కడికి వచ్చి నాకు ఈ స్టైల్లో కావాలి అని చెప్తే మనకి ఏ స్టైల్లో కావాలంటే వాళ్ళు గిఫ్ట్స్ మనకి ఇచ్చేస్తారన్నమాట. ఎప్పుడు చూసినా గా పేపర్ చదువుడేనా? కనీసం జరంత పెళ్ళానికి సాయం చేయాలన్న తెలివి లేదా నీకు? ఏం చేయాలి చెప్పు? చందమామని తెచ్చి చట్నీ చేయాలా లేకపోతే చుక్కల్ని తెచ్చి? చాల్ది గంతొద్దు. చేయకపోతేనేమో చేయలేదంటివి, చేస్తా అంటేనేమో గంతొద్దు గింతొద్దు అంటూ ఏం చేయాలి మరి? సాయం అంటే పనికి వచ్చేటట్టు ఉండాలి. అంటే బాసాలు తోమలనా లేకపోతే నీ రైకల్ రంగాలు ఉతకాలనా? అబ్బో చేసినట్టు చెప్పబడుతుంది కదా. చేస్తాం, బరాబర్ చేస్తాం. అయితే ఏంది? అవునా? అయితే పోయి ఆ పనులు ఉండిపో. ఏంది నేనా? ఓ పౌరుషం వచ్చిందా? పౌరుషం రాక ఇంకేమొస్తుంది? ఎకశక్కాలు చేయకు. నీ సోపతిగాళ్ళు కూడా ఇంట్లో పని చేస్తారు. ఎరికేనా నీకు? నీకెవరు చెప్పిర్రే? వాళ్ళ పెళ్ళాలు నా దోస్తులు కాదా? బాయికాడు చెప్పుకున్నాం. అంటే ఆ దుర్గపోడు, ఆ బోగోడు, శ్రీధరు అందరూ నీ బ్యాచ్ మొత్తం పెళ్ళాలకు సాయం చేస్తారు. నువ్వే. అవునా? నాకు నమ్మబుద్ధి అయితే లేదే. పొయ్యి వాళ్ళని అడుక్కో. అడుక్కుంటా చిచి అడుగుతా. అవునని చెప్పాలే. ఒక్కొక్క నీ వంగ పెట్టి గిప్ప గుద్దుతా. నువ్వు చెయ్యో చేసేటోని చెడగొడతావు. నువ్వే మనిషివి. లేకపోతే మొగోళ్ళుగా ఇంట్లో పనులు చేసేది గలీజ్గా. అయినా నీ ఇంట్లో నీ పని చేసుకోనికి ఎందుకంత పోజులు ఇస్తావు? మేం మగ మహారాజులం. గోడ మీద బూజేం కాదు. కాదు, పాశంలో కాజు. పాసల కోసం పాకులు అడగ బిడ్డ. పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఏమనుకుంటానవో. ఇడుకుంటామైంది మేము. సరే గాని నడు. యాడికే? వంటింట్లో కూరగాయలు కోసేవు. ఏంది నేనా? ఏ పోపో, నువ్వే వేసుకోపో. సచ్చినోడా. ఛీ. అరే మీరు అందరు ఇంద్ర ఆడోళ్ళకి ఇంట్లో పని చేస్తారా? ఆడోళ్ళే చేయాలని రాజ్యాంగంలో రాసిందేమన్నా? ఇంట్లో ఎంత పని ఉండో నీకేం తెలుసురా? ఏముందిరా, పొద్దుగాల ఇంత అన్నం కూర వండితే అయిపోయా. అబ్బచ్చా, నీ ఇల్లు ఎవరు ఉడవాలి? నీకు 3 రకాల వంటలు చేసి ఎవరు పెట్టాలి? నీ బట్టలు ఎవరు ఉతకాలి? అయినా ఇస్త్రీ లేని నువ్వు దొడగవా బట్టలు? అవుమల నా చెడ్డి కూడా ఇస్త్రీ చేయాలా? అరే ఒక్క పారి నిన్ను ఇస్త్రీ చేస్తే తెలుస్తుంది నీకు. మనం నిజం చెప్పినవరా బాయ్ నువ్వు. చెదురుతి మార్కెట్ కోవుడు, సామాన్ తెచ్చుడు, బాసాన్లు దోముడు, ఇన్ని ఉంటాయిరా. మళ్ళా పోరాణాలను చూసుకున్నాడు. రోజు కూరగాయల ముడ్లు కడగాలి, మూతులు కడగాలి. పండగలు వస్తే జాతరలు వస్తే అదో పనే. అరే నియాసంటోడు దోస్తులను పిలిచి దావతిస్తా అన్నప్పుడు ఇంట్లో ఆడబిడ్డల కట్టని చూడాలి పాపం. గాయంత దానికే పిల్లలతో కూర్చొని వంటలు చేస్తారా మీరు? మస్తు షేడ్స్ ఉన్నారా? చేతి ఏమన్నా పోతారా? ఇదే కొంప ఊచుకున్నది మరి నీ అట్లాంటి వాళ్ళు ఉండబట్టేరా అందరు గట్లే ఆలోచిస్తారు. నేనైతే ఇంట్లో పని చేయమంటే సస్తే చేయ. నీకేడ తెలుస్తుందిరా, ఇప్పుడే పెళ్ళయింది. మీరేంద్రా పిల్లల కొంగులు పట్టుకొని తిరిగే బ్యాచ్ లెక్కున్నారు? అరే హౌలేగా, మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో. వాళ్ళు మన కోసం వాళ్ళందరిని ఇడిచిపెట్టి వస్తారు. మన కోసం గంతంత పని ప్రేమగా చేస్తారా. మనం జనంత సాయపడితే పుణ్యం వస్తుందిరా పాపాత్ముడా. ఏ పోన్రా, మీరు మీ పిస మాటలు సినిమా డైలాగ్ చెప్తారు. అరే ఒక్క రోజన్నా ఆ పనులని వేసుర్రా, నీకే ఎరకైతుంది. ఏ పోరా, అదో పెద్ద పనా? చేస్తావరా బాయ్ మరి పందేమా మరి? అరే ఆడోళ్ళ లెక్క గంటలు సాగదిగా. చిటికలో చేసేస్తా పందెం. మరి 10,000 పందెం. 20,000 పందెం. అరే నేను చేయలేనని గన్ని వేలు పందెం కడుతురా? ఒక్కొక్కడికి ఫ్యూజులు ఎగరాలా? ఓహో చూద్దాం తీ. అరే పైసలు రెడీ చేసుకోర్రా. వెళ్ళమ్మా, ఏమైందా? చాయ్ ఇస్తలేవు ఇంకా? ఏ తెచ్చినా కాగలేవేంది? కిరణ్ అంటే భయపడాలా, గజ్జ వనకాల.
వనక్కుండా తెస్తే చాయ్ ఒలకగల మజాకులు ఎక్కువైతున్నాయి పిల్ల. లేకపోతే ఏంది నువ్వు దయ్యమా భూతమా గజ వనికెందుకు ఉత్తమ ఒకటివే కదా. కిరణ్ గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిది. రే ఇది విన్నావా? ఏమైందా? మన వడ్డీలకి ఇచ్చిన దుకాణపోడు ఉడాయించిండు. వాయమ్మో వారినాయను. ఏమైందయ్యా? ఏ పైసల ముచ్చట్నే నీకు తెలియదు. ఎవడో బేవస్ గానికి మిత్తికి పైసలు ఇచ్చినావు, వాడు ఉడాయించిండు అంతే కదా. అవును అదేనే. మొగోళ్ళమన్నాక 100 ఉంటాయి, నువ్వు లోపలికో. పోతా ముందుగా ఇది చెప్పు, ఉన్నదంతా ఊడ్చిపెట్టినావు కదా. అవునే, చిలికకి చెప్పినట్టు చెప్పినా పైసలు దాపెట్టుకొని ఇల్లు భూమో కొనుక్కుందామని విన్నావా? వినకపోతివి భూమి మీద పెట్టిన పైసలు ఏడికి పోవు అని అంటే అసలు విన్నావా నా మాట? చూసినావా అదేదో షాద్ నగర్ లో రాయల్ సెర్నిటీలో పెట్టుంటే కోట్లకు నువ్వు చెప్పినవుతి. అయినా గన్ని పైసలు నాకాడేడున్నాయి. భూములు కావాలంటే లక్షలు కావాలా? ఎవరు చెప్పిర్రయ్యా నీకు? 6 లక్షల నుంచి షురు అంట. అవునా? అగ్వనే ఉంది. అంతే కాదయ్యో, అది కూడా వాయిదా పద్ధతిలే కట్టొచ్చు. గట్లనే కట్టాలంటారు, కట్టకపోతే పీకల మీద కూర్చుంటారు. అదినే కాదు, నెల 2 నెలలు కాదు, 30 నెలల టైం ఇస్తారు. అబ్బా గంత అగ్వకిచ్చుడు కాక 30 నెలల టైం ఇస్తురా? ఇంత మంచిదే. కానీ నువ్వు నా మాట ఏడినో సెజ్ అంటే బూజు గీజని తిట్టినో. ఇప్పుడు చూడు ఎంత డెవలప్ అయిందో. నేనే ఫాల్తుగానే పిల్ల మాటలు వినొద్దన్న పొగరుతో నీ మాట అస్సలు వినలే. మంచి ఆఫీసులకు, స్కూళ్ళకు, దవాఖానలకు అన్నిటికీ దగ్గర ఉంటుండే. ఏ రైలు ఎక్కినా ఆన్నే దిగుతామంట. అంతేకాదు ఎయిర్పోర్టు, ఆఫీసులు, జూలు అన్నీ ఆన్నే ఉంటాయంట. అంటే పెట్టిన పైసలు డబుల్ అవుతుండే. మరేమనుకున్నావు? నేను ఎంత ఆలోచన చేసి నీ దాకా తీసుకొస్తే వద్దు పొమ్మన్నావు. ఇప్పుడు ఏమైంది? అవును కానీ ఇవన్నీ నీకెట్లేరు కానీ. లక్ష్మి మేడం దేవతలాగా చెప్పింది, నీ బుర్రకెక్కితేనే కదా. వడ్డీలకి ఇస్తే 100కి 3 వస్తాయి, 4 వస్తాయి అని సత్తివి. ఇప్పుడు ఏమైంది? తప్పు చేసిందే. మీ దోస్తులు కూడా కొంటురు తెలుసా, మంచిగా అందరూ ఒకదానే ఉండేటోళ్ళు. నాకే తెలియలేక ఇట్లా చేసిందే. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే ఇంట పైసా పోగేసి రాయల్ సెరెనిటీలో భూమి కొనుక్కుందాం, జీవితాన్ని నిలబెట్టుకుందాం. ఇప్పటికైనా నీ దిమాగ్ మార్చుకో. ఆడవాళ్ళు చెప్పిన మాటలు వింటే ఆగమైతావని మీ తాతలు తండ్రులు చెప్పిన ఖరాబ్ మాటలు నీ మైండ్కి వెళ్ళి తీసేయి. సరే మరి మన పైసల సంగతి ఏందన్నా? నడు అని దేవులాడదాం. ముందు పోలీస్ స్టానా పోండి. అవునరా, పోలీసు వాళ్ళకి చెప్పి తర్వాత ఊర్లో జల్లబడదాం పా. ఏమైందయ్యా? పొద్దుగాలనంగా పోతివి, మా పెటేలకు కొత్తివి. ఏమైంది? దొరికిందా? దొరికిండు. ఏడు దొరకబట్టారు? ఆ పిసపోరడు పైసలన్నీ జమ చేసుకొని పారిపోదాం అనుకున్నాడు. అప్పుడే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందట, ఆగిండు. అయితే ఆ పిల్ల కోసం ఆడు కొండెనకాల దాక్కున్నాడు. మీకెట్లా ఎరికైంది? ఆ పిల్లతోని మేమే ఫోన్ చేయించినాం. అబ్బా ఇప్పటికి నీ బుర్ర పనిచేస్తుంది. మరేమనుకున్నావు? వచ్చిండా లేదా వాడు? ఆ పిల్ల కోసం వాడు ఎదురు చూస్తుండు అని దొరకబట్టి 4 ఉతికితే పైసలని కక్కిండు. అమ్మయ్యా, మరి పైసలేవి? ఇంటికత్తే పైసలు మళ్ళీ ఆగమైతాయని అటునుంచి అటే పోయి ఆడ షాద్నగర్లో రాయల్ సెరెనిటీలా భూమి కొనొచ్చిన. అబ్బా ఎంత మంచి పని చేసినావో. నేను ఎప్పుడు అంతేనే. లక్ష్మి మేడం కలిసిందా? దగ్గరుండి అన్నీ చెప్పింది. నడు, నీకోసం చేపల పులుసు చేసిన. పా ఓ పట్టు పడదాం. రాత్రి చేపల పులుసు, పొద్దున దోశ, మటన్ మంచిగా ఉంది. నీకు వారానికి 5 రోజులు నీజు లేకపోతే ముద్ద దిగదాయే. అరే కొంతమంది తినడానికే ఉడతారే, నేను కూడా అంతే. మరి గింతగానే మా అయ్య పూటకో జంతువుని మింగబడుతుంది. దిష్టి పెట్టకే నువ్వు. అరే కిరణ్ ఏం చేస్తున్నావు? అరే జరంతా ముందు రావద్దారా? ఎందుకు? ఇంటికి తాళం వేసి పారిపోతుండేవేంటి? నేను ఎడిపోతారా? యాది మనిషినావారా? ఏందది? రోజంతా 10 నిమ్మల లెక్కనే ఇంటి పని అంతా చేస్తా అంటివి. ఓ అదా, నిజంగా పైసలు తెచ్చిరా మరి? మాకు పైసలు తెచ్చే అవసరమే లేదురా. అబ్బా బిల్డప్ ఎక్కువైంది రో. అన్నాడు సురువు చేయి. ఇప్పుడా? కడుపు వాళ్ళకి దాకా ఇంటివి ఏం చేస్తావయ్యా? రేపు పొద్దున నీ ఇంటికి వస్తావు, నువ్వే చేయాలి. సరేనా? ఇగో వదిలే, రేపు నువ్వు ఒక్క పని ముట్టినా నీ పెన్మిటి మీద ఒట్టే చెప్తున్నా. అయ్యో గదిందన్నా. అదో పెద్ద కథది, రేపు కూర్చొని చెప్తా. అట్లనే. అరే రేపు పొద్దున వచ్చేయండి,
పైసలు తీసుకురాండి. ఏం దేవులో మాకు తెలుసులే. సరే సరే పో. ఏమే చాయ్ దేలా ఇంకా ఇయ్యాలా? నేను చాయ్ పెట్టలేదయ్యా. ఎందుకే పొద్దుగాల నేను నాకు లోటలో చాయ్ పడాలని తెలియదా? కానీ మీ దోస్తుగాళ్ళు నీ మీద ఒట్టేసిరు కదయ్యా. పోయి చాయ్ దేపోయే నడు. అమ్మో నా తాళి నేనేను. ఏమిరా వదినమ్మగా పని చెప్తున్నావు? ఏం లేదురా, టెస్ట్ చేస్తున్నా ఈ వదిన నన్ను గెలిపిస్తుందా లేదా అని. ఆహా నడు చక్కగా డ్యూటీ. ఎంతసేపు అయిందిరా? చాయ్ అన్నా పోతావా లేదా? తెస్తా తెస్తా ఆగు. మరి టిఫిన్ ఏం చేస్తున్నావురా? అబ్బా అదొకటి ఉందా? ఆ బండి కాడికి పోయి తింటాపోర్రా, పైసలు ఇస్తా. మేము తినము, నువ్వు చేస్తేనే తింటాము మేము. చేస్తారా? చేస్తా. అవురా, చాయ్లో చక్కెర లేదు, ఉప్మాలో ఉప్పు లేదు, గీ మాత్రం వంట కూడా రాదురా. వాడు వండిన బువ్వ కూర తింటే మన పరిస్థితి ఏంటిదో మరి. అబ్బా నా వల్ల కాదురా, ఇప్పటికే మనిషిని శవమైన. ఒక్క పూట కూడా గడవలేదురా. బా కొన్ని నీళ్ళు అమ్మో నీ మీద ఒట్టేసిరు నా తాళి నేను ఇయ్యా. ఇక్కడ నేను ఇది కాగమైతుంటే నీకు తాళి కావన్నా? అరే తాలే నువ్వురా, నువ్వే తాలి. అరే నాకు పందమద్దు, పైసలద్దు, నన్ను వదిలిపెట్టురా బాబు, వదిలిపెట్టు. ఓడిపోయినావా? ఒప్పుకుంటున్నావా? ఓడిపోయినరా, ఒప్పుకుంటున్నా. ఏం ఓడిపోయినావయ్యా, ఒక్కసారన్నా చెప్పపోతివి. అమ్మా మీరే గ్రేటు. మీరు చేసిన పనులు మేము చేయలేము, మీరు చేసిన ఆలోచనలు మేము చేయలేము. మీరే గ్రేటు. వదినమ్మా నీ ఐడియా సూపర్. అంటే పందెం పనులు అన్నీ నీ స్క్రూ జరంత టైట్ చేద్దామని వదినమ్మ ఐడియా ఇచ్చింది. అరే అవు కానీ నేను గెలిస్తే పైసలు ఎడికెళ్ళి ఎత్తుండరా మీరు? నువ్వు గెలిచడం ముచ్చట లేదురా. అయినా నీ ముఖానికి నీరు కలుపుకునే కష్టం రా అంటే ఇంకా నువ్వు పందెం గెలుతా అనుకున్నావరా? నా మీద అంత నమ్మకమారా? ఇప్పటికైనా సమజైందా లేక? అమ్మా జీవితానికి సరిపడా సమజైంది. నడువురి నడువురి, అందరికి బిర్యానీ చేసిన తిందురు. నువ్వు బంగారం. నడు రారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె ముచ్చట్లు. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. గట్టి కొట్టండి. కొట్టారు కదా.